నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో చేపట్టిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన్ను చూడ్డానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. తన వియ్యంకుడు కాంగ్రెస్ అభ్యర్థి అయిన రఘురాం రెడ్డికి ఓటేసి గెలిపించాలంటూ కోరారు. వెంకటేష్ రాకతో ఖమ్మం రహదారులు కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే రఘురాం రెడ్డి కోడలు వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. అపార్ట్మెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు. మహిళలతో సరదాగా ఫోటోలు దిగుతూ కాంగ్రెస్ను గెలిపించాలని కోరుతున్నారు. రఘురాం రెడ్డితో కలిసి ప్రచారానికి వెళ్తున్న ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఖమ్మం ప్రజలకు తమ కుటుంబం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉందని, ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఖమ్మం నియోజకవర్గానికి మరింత లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. వెంకటేష్ కూడా రంగంలోకి దిగి తన వియ్యంకుడి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. గతంలో వెంకటేష్ ఎప్పుడూ ఇలా రాజకీయ ర్యాలీలో పాల్గొనలేదు. మరోవైపు ఖమ్మంలో రాజకీయ పోరు రసవత్తరంగా ఉంది. ఖమ్మం టికెట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ హైకమాండ్ భారీ కసరత్తే చేసింది. ఈ టికెట్ కోసం మంత్రి పొంగులేటి తన సోదరుడికే ఇవ్వాలని, అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్యకు ఇవ్వాలని భారీగా లాబియింగ్ జరిపారు. చివరకు హైకమాండ్ పొంగులేటికి కూడా వియ్యంకుడైన రఘురాం రెడ్డి పేరు ఖరారు చేసింది. రఘురాం రెడ్డి విజయం కోసం కాంగ్రెస్ నేతలు భారీగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రఘురాం రెడ్డి కుటుంబం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు.